ఏమిరే గోపాలు పొద్దున చచ్చినావనే? పొద్దున 6:50 చచ్చినా మామ. కాదురా గోపాలుగా, మా ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా నీకు చెప్తే నువ్వు వచ్చి మా ఇంటికాడ అన్నము కూర దింగి తింటివి, సారాయి దింగి తాగిపోతివి. కాదురా సచ్చేటప్పుడు ఇదో మామ పలానా టైంలో చచ్చనా అని ఒక్క మాట నా చెప్పినారే. కాదు మామ, నీకేమైనా బుద్ధి ఉన్నదా? కాదు చచ్చిపోయేటప్పుడు ఎట్లా చెప్తాను నీకు? కాదురా, నేను మొన్న తిరుగులేకపోయేటప్పుడు చెప్పిపోలేదా? నుంచి మొన్న పెంచులు కొనకపోయేటప్పుడు చెప్పిపోలేదంట నీకు? కాదు మామ, నేను ఊరికి చెప్పనా స్వామి? సచ్చేటప్పుడు నేను సచ్చినా స్వామి అంతే, నేనేం చెప్పలేను దానికి. కాదు సచ్చేటప్పుడు ఎవరికి చెప్తారు? కాదురా, నువ్వు చచ్చిపోయేటప్పుడు ఎవరికి చెప్పకుండానే అంతమంది చుట్టాలు నీ పిన్ని కడుకు వచ్చినారంటరా. కాదు మామ, నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలియకుండా నేను చచ్చిపోయినా స్వామి. నేను చచ్చిపోయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళకను స్వామి అందరికి ఫోన్లు చేసి రప్పించినారు. ఇప్పుడు నేను రేపు విజయవాడ వాళ్ళకి పోవాలనుకోకుండా నేను ముందు అనుకుంటేనే కదా నేను పోయేది. ఇప్పుడు ఎట్ట నువ్వు పినుగులోనే ఉండావా, పైకి ఏమైనా లేచినావా? లే మామ, చచ్చిపోయిన వెంటనే నేను నా శరీరంలో నుంచి పైకి వచ్చి గాల్లోనే తిరుగుతూ ఉండా ఎన్నే ఇంటికన్నే. కాదురా, ఆ విధంగా ఎంతసేపు ఉంటావురా? కాళ్ళు ఏమైనా నొప్పులు వచ్చాయేమో. కాదురా, ఇంకా ఎంతసేపు ఉండాలంట గాల్లో నువ్వు? అదే మామ, ఊర్లో శవం ఉన్నంత వరకు గాల్లోనే తిరుగుతూ ఉంటారంట. శవం పైనే ఇది కానీ భిన్న ఎత్తినారు శవం, నేను ఆడ శ్మశానంలోకి పోయి ఆడ భూమిలోకి దిగి అంతమైపోయి పైకి పోతా. కాదురా, ఇప్పుడు అలా ఎత్తరా శవాన్ని? ఒక్క మాట నాకు చెప్పుంటే గుంతలో తెంకపోయి